హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో ఏంటంటే, లాస్ట్ ఉగాది వీడియోలో చెప్పాను కదా మధ్యలో ఆఫీస్కి వెళ్ళాలనేసి. అప్పుడు వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఇది కూడా ఒక సింగిల్ డే అవుట్ లాగా అనమాట. మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళి ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయాను. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఇదైతే ముందు రోజు అనమాట. లైక్ సండే నైట్ ఇక్కడ అయితే స్టార్ట్ అవుతున్నాను కాకినాడలో. ఇదే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ సింగిల్గా వెళ్ళడం. బెంగళూరు ఎప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఒక్కసారి ఎప్పుడు సింగిల్గా వెళ్ళి ఉంటాను. బట్ ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళడం, అది కూడా సింగిల్గా వెళ్ళడం. చూసారు ఎంత మంది ఉన్నారో. ఇది ఉగాది, రంజాన్ అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ వీకెండ్ అనమాట. ఫుల్ అంతా ఫిల్ అయిపోయాయి కోచెస్ అన్నీ కూడా. సో నాది ప్లాన్ డే, సో బుక్ చేసుకున్నాను టికెట్స్ అన్నీ ముందుగానే. మార్నింగ్ అయితే సికింద్రాబాద్లో దిగిపోయాను. యాక్చువల్గా ఈ ట్రైన్ లింగంపల్లి వరకు ఉంది, కానీ అప్పటికే 1 hour ఆల్మోస్ట్ డిలేలో ఉంది. ఇంకెందుకులే మెట్రో అయితే కొంచెం సేఫ్ అనేసి, సో ఇంకా అందుకనేసి సికింద్రాబాద్లో అయితే దిగిపోయి సికింద్రాబాద్ ఈస్ట్కి వెళ్ళి మెట్రో అయితే ఎక్కేసాను రాయదుర్గ్కి. ఈస్ట్ దగ్గర మెట్రో ఎక్కితే రాయదుర్గ్ లాస్ట్ స్టాప్. సో మెట్రో అయితే ఎక్కేసాను. ఆల్మోస్ట్ 40 minutesలో అయితే రాయదుర్గ్ రీచ్ అయిపోయాను. వెళ్ళేసరికి ఛార్జింగ్ అయితే బిలో 10కి వచ్చేసింది. ఇంక అక్కడ నుండి నేను వీడియోస్ ఏమీ తీయలేదు. ఆ తర్వాత ఇంక ఛార్జింగ్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను నేను. సో ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇదే మన ఆఫీస్. సో ఇదే ఫస్ట్ వీడియో నాకు చూస్తున్నట్లయితే ఆల్రెడీ నేను డే 1 at ఆఫీస్ అనేసి ఒక వీడియో అయితే పెట్టాను. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కమెంట్లో పిన్ చేసి కూడా పెడతాను. అది చూడకపోతే అది చూడండి, అది ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసాం కదా. యాక్చువల్గా ఎంప్లాయీస్ ఎంట్రీ వచ్చేసి గేట్ 5. ఎప్పుడు గేట్ 5లో నుంచే వెళ్తాను. ఈసారి కూడా నేను గేట్ 5 దగ్గర నుండి వెళ్ళాను. బట్ నేనైతే ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళాను. సో వెహికల్ ఉంటే పార్కింగ్ వచ్చేసి గేట్ 3 అని చెప్పారు గేట్ 5 దగ్గరికి వెళ్తే. సో మళ్ళీ గేట్ 3 దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ నుండి రైట్ తీసుకుంటే అక్కడ గేట్ 3 అయితే ఉంటుంది. మాకు బ్యాడ్జ్ ఇంకా లేదు కాబట్టి యూజర్ ఐడితో చెక్ చేసేసి పార్కింగ్లోకి అయితే అలౌ చేసేసారు. పార్కింగ్లో నుంచి లిఫ్ట్లో వెళ్తే బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అవుతాం అనమాట. సో సెక్యూరిటీ వాళ్ళు స్వైప్ చేసి మమ్మల్ని అయితే బ్యాడ్జ్ రూమ్ దగ్గరికి పంపించారు. మాకు పర్మనెంట్ బ్యాడ్జెస్ లేవు కదా, అక్కడ మేము లోనర్ బ్యాడ్జ్ అయితే తీసుకుని మళ్ళీ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఐ లవ్ అమెజాన్ ఉంది కదా, అక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి పైన ఇంకా గేమ్ జోన్కి అయితే వెళ్ళిపోయాం. మేము మా ఆఫీస్కి ఆఫ్టర్నూన్లో అయితే వెళ్ళాలి, అంటే హైట్ 11కి. సో ఇప్పుడైతే మేము 13కి వచ్చి గేమ్ జోన్లో అయితే చాలాసేపు గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఇంకా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి టీమ్స్గా అయితే ఆడాము. ఇక్కడైతే వీళ్ళు ఎయిర్ హాకీతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళేమో రిలాక్స్ అవుదామనేసి క్యారమ్స్ దగ్గర అయితే కూర్చున్నారు కాసేపు. క్యారమ్స్ దగ్గర కూర్చొని అయితే సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు అన్నమాట, ఏ టైంకి ఆఫీస్కి వెళ్దామని. ఈసారి ఎక్కువ మంది ఉండడం వలన గేమ్స్ అన్నీ కూడా టీమ్స్గా బాగా ఆడుకున్నాము. మొన్న ఎవరో కమెంట్ పెట్టారు బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందా అనేసి, మరి నాకైతే కనిపించలేదు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎక్కడుందో, ఈసారి ట్రై చేస్తాను. అండ్ 8 ball పూల్ ఈసారి కూడా ఆడడం కావలేదు అసలు. నెక్స్ట్ టైం అయితే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక్కడ 6 కొడితేనే వీడియో పెడతాను అనేసి అంటే ట్రై చేస్తున్నారు అనమాట. ఈసారి నేను క్రికెట్ బాక్స్లోకి అయితే అసలు వెళ్ళలేదు. లాస్ట్ టైం చెప్పాను కదా మొత్తం సఫోకేటింగ్గా ఉండి స్వెట్ పట్టేసేలా ఉందనేసి. సో అస్సలు వెళ్ళలేదు నేనైతే. వాళ్ళే కొంచెంసేపు ఆడుకున్నారు. అండ్ నెక్స్ట్ మొత్తం గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత ఇక్కడ కాఫీ మిషన్ దగ్గర టేబుల్ ఉంది కదా, అక్కడ కాసేపు కూర్చుని ఫొటోస్ తీసుకున్నాము. అలాగే కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగేశారు. ఆ తర్వాత కాసేపటికి కెఫ్టేరియాకి అయితే వెళ్ళాము. అసలు కెఫ్టేరియాలో ఒక్క వీడియో కూడా తీయలేదు నేను అసలు. ఈరోజు మాకు టీమ్ లంచ్ కూడా ఉంది. సో అందుకని ఎక్కువగా ఏం తినలేదు, జస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ ఇంకా ఇలాంటి సలాడ్స్ అయితే తిన్నాం. కస్టర్డ్ లాస్ట్ టైం బాగుందనేసి ఈసారి కూడా తీసుకున్నా. ఈసారి అయితే అస్సలు మంచిగా అనిపించలేదు. ఈసారి ఫ్రెష్ క్రీమ్ సలాడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది ఒక కొత్త ఫుడ్ ట్రై చేశాను ఇక్కడ. సో ఇంకా మా క్యాంపస్కి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఈ బ్యాడ్జ్ అయితే ఇక్కడ ఇచ్చేయాలి, అక్కడ ఇంకొకటి అయితే ఇస్తారు. సో ఇది ఇచ్చేసిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసి వెయిట్ చేస్తాం. వీళ్ళేమో వెహికల్స్ తీసుకురావడానికి కిందకైతే వెళ్ళారన్నమాట బేస్మెంట్కి. ఇక్కడ నుండి మా క్యాంపస్ 300 to 400 meters అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా. అన్ఫార్చునేట్లీ వెళ్తూ ఒక లెఫ్ట్ అయితే స్కిప్ అయిపోయామన్నమాట. సో ఇంకొక గేట్ అయితే చూపిస్తుంది. సరే అందులోకి వెళ్ళొచ్చు అనుకొని ఇంకా ఫ్రంట్కి వెళ్తే వాళ్ళు ఈ గేట్ కాదు ఫస్ట్ గేట్లోంచి వెళ్ళాలి అనేసి అన్నారు. ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ అంట. సో మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ ఫ్రంట్ గేట్కి అయితే వెళ్ళి ఎంటర్ అయిపోయాము. సో మా క్యాంపస్ అయితే ఇదే జయరాజ్ ఆరెంజ్ టవర్స్. ఆ రోజు ఎండ అయితే భయంకరంగా ఉంది, నార్మల్గా లేదు అసలు హైదరాబాద్లో. సేమ్ ప్రాసెస్ మళ్ళీ వెళ్ళి లోనర్ బ్యాడ్జ్ అయితే తీసేసుకొని మా వర్క్ స్పేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా మెయిన్ క్యాంపస్ లాగా ఒక చిన్ని వరిస్తా, అలాగే లెఫ్ట్ సైడ్లో ఐ లవ్ అమెజాన్ అనేసి ఈ సెల్ఫీ పాయింట్ కూడా ఉండింది.
తర్వాత లోనర్ బ్యాచ్ తీసుకున్న తర్వాత మా వర్క్ స్పేస్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ నుండి. వర్క్ స్పేస్ అయితే భలేగా అనిపించింది. పర్పుల్ అండ్ వైట్ థీమ్‌లో ఇండివిడ్యువల్ క్యూబికల్స్ అయితే ఉన్నాయి. అక్కడ నేను అసలు ఏం క్లిప్స్ తీయలేదు. ఈ స్టిక్కర్ ఒకటి ఉందన్నమాట ఒక క్యూబికల్‌లో. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదంట, వర్క్ ఫ్రమ్ హియర్ అంట. సో అదొక్కటే వీడియో తీశాను అంతే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫీ మిషన్ దగ్గరికి వెళ్ళి కాఫీస్ అన్నీ తీసుకుని కాన్ఫరెన్స్ హాల్‌కి అయితే వెళ్ళిపోయాము. మీట్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయే టైంకి ఒక చిన్న ప్రెజెంట్ అయితే ఇచ్చాము మా మేనేజర్‌కి. ఇదే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా, టీమ్ అంతా కలిపి ఒక చిన్నది మెమరబుల్‌గా అయితే ఇచ్చాము. ఇంకా మా టీమ్మేట్స్ అయితే ఇద్దరు రాలేదనమాట. వాళ్ళు వెస్ట్ బెంగాల్, బెంగళూరులో ఉంటారు. వాళ్ళకైతే కుదరలేదు రావడానికి. సో వాళ్ళు మాకు కాల్‌లో అయితే కనెక్ట్ అయ్యారు. అలాగే మా టీమ్ అచీవ్‌మెంట్స్ కోసం చెప్తే మేము ఇక్కడ క్లాప్స్ కొట్టేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా ఆఫీస్‌లో వర్క్ అయితే అయిపోయినట్లే. ఇప్పుడైతే టీమ్ లంచ్‌కి మేము బయటకైతే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే అందరం బయటకు వచ్చేస్తున్నాము స్వైప్ అవుట్ చేసేసి. ఇక్కడ స్పెషల్‌గా బ్యాడ్జ్ రూమ్ ఏమీ ఉండదు. రిసెప్షన్‌లోనే మనకి లోనర్ బ్యాడ్జ్ అయితే ఇచ్చేస్తారు. అక్కడే మనం బ్యాడ్జ్ మళ్ళీ రిటర్న్ చేసేయాలి. మేమైతే మళ్ళీ ఇంక ఆఫీస్‌కి అయితే రాక్కర్లేదు ఈరోజు. సో బ్యాడ్జెస్ అయితే రిటర్న్ చేసేసి బయటకైతే వచ్చేసాము. ఇదంతా మా ఆఫీస్ ఎంట్రన్స్‌లో యాంబియన్స్ అనమాట. మనం ఇందాక కిందకి సెల్లార్‌లోకి వెళ్ళిపోయి వచ్చాం కాబట్టి ఇదంతా ఏం వీడియోస్ తీయలేదు. జస్ట్ రిసెప్షన్‌కి వెళ్ళి మనం బ్యాడ్జెస్ తీసుకొని అయితే ఫ్లోర్‌కి వెళ్ళిపోయాము. సో ఇప్పుడైతే బయటకు వచ్చి ఇవన్నీ తీస్తున్నాను. సో ఇప్పుడైతే అటు సైడ్ వెళ్ళాలన్నమాట. అది ఎగ్జిట్ గేట్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి. అంతలోపు మేఘ్నా ఏమో నన్ను పెట్టవా మీ వ్లాగ్స్‌లో అనేసి అంటే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. సో ఈ వీడియోస్ అన్నీ పెట్టేశాను. ఇంకా అక్కడ కొంచెం టైం ఉంటే కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా తీసేసుకున్నాం. తర్వాత ఇప్పుడైతే లంచ్‌కి స్టార్ట్ అయిపోయాము. లంచ్ వచ్చేసి అంతేరా కంట్రీ యార్డ్‌కి అయితే వెళ్ళాము. ఇది నానక్రమ్గూడ బ్రాంచ్. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి పైన రూఫ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాల్ డెకర్ అయితే ఇంకా బాగుంది. ఇది ఒరిజినల్ స్పైసెస్ ఇంకా సీరియల్స్ అనుకుంటా రైజన్ యాప్తో చేసినట్టు అనిపించింది చూడటానికి నిజంగా రియలిస్టిక్గా అనిపించింది. ఈ వాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ రెస్టారెంట్ సీటింగ్ ఉండి మధ్యలో అయితే మనకి ప్లాంట్స్ అయితే ఉన్నాయి. వీడియోలో చూపించినట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉండి చాలా బాగుంది పీస్ఫుల్గా ప్లేస్ అయితే. సో మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. లైక్ 3 అలా అయిపోయింది. బట్ ఫుడ్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కొంచెం రష్ కూడా తక్కువ ఉంది లేట్ అవడం వలన. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్క్రీన్ ఉంది. ఐపీఎల్ సీజన్లో వస్తే మ్యాచ్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే వెరైటీస్ ఆర్డర్ చేసాము. నాకైతే నల్లిగోష్ బిర్యానీ ట్రై చేయాలనిపించింది. నేను ఎప్పుడు తినలే. యూజువల్గా నేను బయట రెస్టారెంట్స్లో చికెన్ తప్ప వేరే ఏం తిన్ను. చికెన్లోనే అన్ని వెరైటీస్ ట్రై చేస్తాను కానీ ఈసారి ఎందుకో ట్రై చేశాను కానీ నాకైతే సెట్ అవ్వలేదు అనిపించింది. నాకైతే అంత నచ్చలేదు. బట్ మిగిలినవన్నీ చాలా బాగున్నాయి. మస్ట్ ట్రై అయితే కొరియాండర్ చికెన్ చాలా బాగుంది. అది స్పైసీ లేదు, కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉండి చాలా బాగుంది. అండ్ స్పైసీలోకి వస్తే చిట్టి ముత్యాల రొయ్యల పులావ్ చాలా బాగుంది స్పైసీగా. లాస్ట్లో అంతేరా స్పెషల్ లిచీ డిజర్ట్ అయితే ట్రై చేశారు. లిచీ ఫ్లేవర్ అంత లేదు కానీ డిజర్ట్ అయితే చాలా బాగుంది. అలా మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. తర్వాత ఇంకో ఫ్రెండ్ని కలవడానికి క్యాంపస్కి ఒకసారి వెళ్ళి కలిసేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాను పీజీకి. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. వెంటనే పీజీకి వచ్చేసి ఒకసారి ఫ్రెష్ అయిపోయి అయితే నేను మెట్రోకి స్టార్ట్ అయిపోయాను రాయదుర్గ్. అక్కడ నుండి ఈస్ట్కి వచ్చేసరికి 8 o'clock అలా అయింది. నా ట్రైన్ వచ్చేసి 9:15కి. వీడియోస్ అవన్నీ తీసి ఛార్జింగ్ మొత్తం డౌన్ అయిపోయింది. అక్కడ వెయిటింగ్ హాల్లో కాసేపు అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా ట్రైన్ వచ్చేస్తే ఎక్కేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కాకినాడ అయితే వచ్చేసాను. సో అలా నా 1 day ట్రిప్ టు హైదరాబాద్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.